టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చీవాట్లు తినాల్సి వచ్చిందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్లటం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేశారు. ఈ నెల 7న చంద్రబాబు అమిత్ షా భేటీ జరిగింది. 15 రోజులైంది. ఇప్పటి వరకు ఈ పొత్తు పైన అటు బీజేపీ ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే 3 పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు పవన్ భావిస్తున్నారు. దీనికోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేశారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు, 15 నుండి 20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది. టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించడం లేదు. జనసేనకు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టుబడుతోంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు చర్చలు ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు సీట్ల అంశం కీలకంగా మారుతోంది. బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వటం పైన చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. అందుకు అంగీకరిస్తే సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతోంది. అటు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అందున టీడీపీకి బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి బీజేపీతో పొత్తు పైన ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అటు బీజేపీ నుంచి పొత్తు పైన స్పష్టత ఇవ్వలేదు.